హాయ్ అందరికీ. అందరికీ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. మీరు అనుకున్నవన్నీ జరిగిపోవాలి, అందరూ హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూజ అయిపోయిందంటే చాలు, ఇంకా డే హ్యాపీగా గడిచినట్టే నాకైతే. ఇప్పుడైతే నేను ప్రజెంట్ ఇంకా పూజ చేసేసుకున్నాను. స్పెషల్ అంటే ఏం లేదండి, 31st అంటే నిన్ననే లాస్ట్ నైట్ అయితే బిర్యానీ చేయమంటే చేశాను. ఇంకా కేక్ విషయానికి వస్తే ఆల్రెడీ నేను షార్ట్లో పెట్టాను కదా, కేక్ వచ్చేసి నేను పెద్దగా ఏమి తీసుకురాలి, ఇంట్లోనే పిల్లలకి ఇష్టమని కప్ కేక్ లాగా చేశాను అంతే. కేక్ తీసుకొచ్చి అది ఏమో 1-2 పీసులే తింటారు, పైన క్రీమ్ తిని మళ్ళీ పిల్లలకు వామిటింగ్స్ అవ్వడము, సిక్ అవ్వడము, ఆ కేక్ అంతా పక్కన వాళ్ళకి ఇవ్వగలము, ఇంకా అన్నా కూడా మిగిలిపోతుంది. ఆ వేస్ట్ చేయడం ఎందుకనేసి ఏం లేదు, మా పిల్లలు తినేది. ఈ మధ్య అయితే కప్ కేక్ బాగా చేస్తున్నాను కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు. ఒక 2 అది తినగానే వాళ్ళకి సరిపోతుంది. అందుకే ఇంకేదో జస్ట్ అలా నోరు తీపి చేసుకోవాలి అన్నట్టుగా అయితే నేను ఇంట్లోనే కేక్ చేసి పిల్లలకి ఇచ్చేసాను ఈరోజు. ఇప్పుడైతే పిల్లలకి పాయసం చేసి చక్కగా మీతోటి కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాము, ఓకేనా? ఈ బ్లాగ్ అయితే కంటిన్యూషన్ చూసేయండి, ఓకేనా? బాయ్. హాయ్ అండి, ఇప్పుడే లంచ్ అయితే చేసాము, ప్రశాంతంగా మీతో మాట్లాడదాం, చాలా విషయాలు కూడా మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ ఇయర్ చక్కగా అందరూ మీరు అనుకునే అన్నీ తప్పకుండా నెరవేరాలి. మనం స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తే ఖచ్చితంగా అది అవుతుంది. కొంచెం టైం పట్టొచ్చు కానీ అవ్వడం మాత్రం పక్కా, ఓకే? ఇయర్ వచ్చేసింది, చాలా అనుకుంటాం కదా ఇలా చేయాలి, ఇలా ఉండాలని. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. చాలా కోరికలు ఉంటాయి, మనుషులం కదా మనము, ఖచ్చితంగా ఉంటాయి. నేనైతే చాలా అనుకుంటున్నాను. అందుకే నన్ను ఇది కూడా అడుగుతున్నారు, అక్క రెగ్యులర్గా వీడియోస్ ఎందుకు పెడుతున్నారని. కన్నయ్య కొంచెము కొత్త స్కూళ్ళు, హిందీ ఇప్పుడిప్పుడే మాట్లాడడము రాయడం వస్తుంది, కొంచెం టైం ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. కన్నయ్యకి వచ్చేసి ఎవ్రీ మంత్ ఎగ్జామ్ ఉంటుందండి, ఎవ్రీ మంత్ ఎగ్జామ్ ఉంటుంది. కొంచెం ఎక్కువ బర్డెన్ అనిపిస్తుంది నాకు. ఏంటంటే చదివించడము రాయించడము స్టార్టింగ్ కదా, ఎక్కువ పడుతుంది అన్నట్టు టైము. మెయిన్ అదే ఒకటి. ఎవ్రీ మంత్ జరిగేవి మొత్తంలో మంత్ ఎండింగ్కి ఎగ్జామ్స్ అవుతున్నాయి, అదొకటి. ఇంకా కొంచెం పిల్లలు సిక్ అవ్వడము ఒకటి. అవి ఇంట్లోనే కొంచెం వర్క్ ఎక్కువ అవ్వడము, పిల్లల్ని ఎక్కువ కేర్ చేసుకోవడం వల్ల లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదు, అంతే తప్ప ఏం లేదు. మన ఛానల్లో అన్నీ వస్తాయి, మోస్ట్లీ కిడ్స్ రెసిపీస్ ఎక్కువ వస్తాయి. అప్పుడప్పుడు నాకు గుర్తుండాలని కొన్ని బ్లాగ్స్ తీస్తూ ఉంటాను, అంతే. ఖచ్చితంగా ఫాలో అవ్వండి మన ఛానల్. ఈ ఇయర్లో ఇంకా బాగా ముందుకెళ్ళాలని బ్లెస్ చేయండి, నన్ను కూడా బ్లెస్ చేయండి, సపోర్ట్ చేయండి, ఓకేనా? ఇది ఒకటి. ఇంకా మేబీ ఇంకోటి ఏంటంటే ఈ ఇయర్లో మేము ట్రాన్స్ఫర్ అయిపోతాం అని అంటున్నారు, అది ఎంతవరకు కరెక్టో తెలియదు. బట్ అయితే హ్యాపీ, ఫ్యామిలీ అందరితో ఒక దగ్గర ఉండదు. 2024 మీకు ఎలా గడిచింది? చాలా మిక్స్డ్ ఉంటాయి అన్నట్టు ఎమోషన్స్, హ్యాపీ సాడ్ అన్నీ. హ్యాపీనెస్ ఎంత ఉంటుందో సాడ్ కూడా అంతే ఉంటుంది. నేను లాస్ట్ టైం ఎలిఫెంటా కేవ్స్ వెళ్ళినప్పుడు కొన్ని వీడియోస్ బ్లాగ్స్ అప్లోడ్ చేసిన. అంటే ఎలా అంటే కొంచెం పాజిటివ్ థింకింగ్ ఎలా ఉండాలి ఏంటి అని ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో కూడా అడిగారు కామెంట్స్. అది పెద్ద సబ్జెక్ట్ అండి, యూట్యూబ్లో మీకు చాలా ఉన్నాయి పాజిటివ్ థింకింగ్ ఉండడానికి ఎలా అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిటేషన్ చేసుకోండి బాగా. కొన్నిసార్లు ఏమవుతుందంటే మన మీద మన కాన్ఫిడెంట్ లో అవుతుంటుంది, ఖచ్చితంగా ఇది మనిషిలో భయం అవుతుంటుంది. ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే భయం అవుతుంది, ఏంటి ఎలా అని. అలాంటప్పుడు మెడిటేషన్ చేసుకోండి. మనం ఏదైనా లైఫ్లో ఏదైనా కావాలి అని అచీవ్మెంట్ చేయాలి అని మనం ఏదైనా గోల్ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పైన మీ కాన్ఫిడెంట్ దెబ్బతీయొద్దు. ఆ కాన్ఫిడెంట్ లో అయినప్పుడు మంచి మంచి వీడియోస్ మెడిటేషన్ చేసుకోండి. నేను ఈ 2024కి చాలా గ్రాటిట్యూడే చూపిస్తాను. ఎందుకు అంటే చాలా నేర్చుకున్నాను నేను 2024, అది కూడా ఎస్పెషల్లీ లాస్ట్ 5 months నుంచి అయితే. దానికి నేర్చుకోవడానికి పెద్ద సంబంధం లేదండి, మనకు వచ్చే కష్టాలు సుఖాలు హ్యాపీనెస్ తోటి ఒకటి. బాగా హ్యాపీనెస్ ఉన్నప్పుడు మనమే ఏదో ఒకటి నేర్చుకుంటాము, సాడ్గా ఉన్నప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటాము. బాగా డిప్రెషన్లో ఉన్నప్పుడు అలాంటి అప్పుడే చూడాలి. ఇంకా దానివల్ల నేను నేర్చుకున్నది. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని యూట్యూబ్ ఛానల్ పేరు కూడా, మేము కూడా పాజిటివ్గా ఉండాలంటే ఎలా అని చెప్పినంత ఈజీ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్ ఇది ఒక సబ్జెక్ట్ ఉంటుంది, అంటే ఏంటి యూనివర్స్, పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్, కొన్ని బుక్స్ పేరు చెప్తాను నేను, ఖచ్చితంగా బుక్స్ వినండి, చదవండి. చదవడానికి టైం లేకుంటే కుక్ ఎఫ్ఎం అని ఒకటి ఉంటుంది యాప్, అది డౌన్లోడ్ చేసుకొని చూడండి. ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ ఒకటి ఉంటుంది, రిచ్ డాడీ పూర్ డాడీ, కొన్ని మంచి మంచి బుక్స్ ఉంటాయి, నావెల్స్ ఉంటాయి, చదవండి. అప్పుడు మీకు రిలాక్స్గా ఉంటుంది అన్నట్టు. నాకు ఏదన్నా
టైం దొరికినప్పుడు నేను మోటివేషనల్ వీడియోస్ అయినా లేదంటే కుకీ ఎఫ్ఎంలో మంచిగా గౌతమ బుద్ధుడి గురించి ఇలాంటివి వీడియోస్ అంటే బుక్ తీసి చదవాలంటే మనకు టైం ఉండదు ఇప్పట్లో. అందుకనేసి నేనైతే మంచిగా కుకీ ఎఫ్ఎం పెట్టేసుకొని ఆడియో వింటూ నా పని నేను చేసుకుంటాను అన్నట్టు. సో మెడిటేషన్ చేసుకోండి, బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్ ఎప్పటి నుంచో మెడిటేషన్ చేసుకునే వాళ్ళు, చెప్తే నేను వినలే, నా వల్ల కాదు కూర్చోవాలంటే అమ్మో అని. బట్ ఈ ఇయర్ 2025 మా ఇయర్కి మేము హ్యాపీగా వెల్కమ్ చెప్పింది. అంటే ఎప్పుడు ప్రతి ఇయర్ ఏంటంటే కొంచెం పార్టీ చేసుకోవాలి, కేక్ కట్ చేసుకోవాలి, తినడము మంచిగా ఫ్యామిలీతో జల్సాగా ఉండే. బట్ ఇయర్ కొంచెం డిఫరెంట్గా మెడిటేషన్ తోటి వెల్కమ్ చెప్పినాం మేమైతే. చాలా హ్యాపీగా ఉంది. మెడిటేషన్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్ ఇన్ అవర్ నేచర్ లైఫ్. అంతే, అదొక్కటి మీరు చేసుకుంటే మీకు ఏం కావాలి, మీరు ఏం చేద్దాము, ఏంటి మీ లైఫ్కి మీలో ఉన్న ఒక క్వశ్చన్ మార్క్కి ఆన్సర్ దొరికేది ఓన్లీ మెడిటేషన్ తోటి. అదైతే నేను పక్కా చెప్తాను. ఫస్ట్లో నేను కూడా నాకు చిరాకు వచ్చేది, మా హస్బెండ్ చేసుకుంటే నేను ఒక్క 5 minutes కూడా కూర్చోకపోయేది. ఈ కొన్ని డేస్ నుంచి నాకు కూడా అలవాటు అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే కొన్ని మోటివేషనల్ వీడియోస్ వింటానని చెప్పాను కదా, నాకు కామెంట్ వచ్చింది ఆ ఛానల్ పేరు చెప్పండి అక్క అనేసి. చాలా ఉన్నాయండి, నేను బాగా ఎవ్రీడే వినే ఛానల్, రోజులో అట్లీస్ట్ పడుకునేటప్పుడు ఒక 10 minutes 15 minutes అని వినే ఛానల్ పేర్లు అయితే ఆల్రెడీ యూట్యూబ్లో మీరు సెర్చ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి థింక్ డీప్, చాలా బాగా చెప్తాడండి థింక్ డీప్. యశస్విని థాట్స్, అలాగే తెలుగు గ్రీక్, వీళ్ళు మోటివేషనల్ వీడియోస్ బాగా చెప్తుంటారు. ఇంకా నాకు డైలీ అవే చూస్తూ ఉంటాను కాబట్టి నాకు అవే ప్రమోట్ అవుతూ ఉంటాయి. ఇక ఛానల్ నేమ్ ఏం గుర్తుండవు, ఏ వీడియో మంచిగా ఉంటే వినగానే ఓపెన్ చేయగానే ఏదైతే వింటానో అవన్నీ చూస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవైతే బాగా వింటాను నేను. నెక్స్ట్ హోపోనోపో అంటే ఏంది అని. హోపోనోపో అంటే ఇది కూడా ఒక సబ్జెక్టేనండి. ఇది నేను చెప్తే మీకు అర్థం కాదు, ఈ ఛానల్లోకి వెళ్ళి చూడండి, మీకే ఖచ్చితంగా అర్థమవుతుంది. హోపోనోపో వర్ధిని అని ఉంది, డైలీ హోపోనోపో చేసుకోవడము, నెక్స్ట్ మనం హీలింగ్ చేసుకోవడం, ఇంకోటి మెడిటేషన్ చేసుకోవడము, ఇది ఒకటి ఆల్రెడీ చెప్పాను కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఛానల్ అయితే నేను ఇవే బాగా చూస్తాను నేను, హోపోనోపో వర్ధిని. అలాగే ఇంకొకటి కూడా ఉంది, మనీ మంత్ర అని ఉంటుందండి. అవి బాగుంటాయి. ఊరికే మనము నేను కూడా ఇన్స్టాగ్రామ్లో చూస్తాను ఎప్పుడైనా రిలీఫ్ అవ్వాలంటే, బట్ ఎక్కువ టైం స్పెండ్ చేయనండి వాటిపైన. ఏదైనా నేర్చుకుందాము, ఇంకా బాగుంటుంది. ఈవెన్ ఫ్యూచర్లో పిల్లలకు కూడా అవసరం వస్తుంది. మంచి మంచి వీడియోస్ చేసుకోవడము, అఫర్మేషన్ చేసుకోవడం, ఇవన్నీ ఏంటి అని అంటే ఈ ఒక్క వీడియోలో నేను చెప్పలేనిదని అయితే చెప్పగలను. ఈ వీడియోస్కి వెళ్ళి చూడండి, హోపోనోపో అని చూడండి, మనం అలా పాజిటివ్ థింక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అదొకటి అడిగారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పేది మీకు అర్థం కాకపోవచ్చు, చాలా నాకు ఈ కమెంట్ కూడా వచ్చింది, మీరు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదు అక్క అని. ఇది డిఫరెంట్ సబ్జెక్ట్, ఇది డిఫరెంట్ అండి. ఫస్ట్లో నాకు కూడా అర్థం కాలేదు, బట్ మీరు ఈ వీడియోస్ చూడండి, ఛానల్లోకి వెళ్ళి మీకు అర్థమవుతాయి, ఓకేనా. అండ్ మైండ్ కూడా వచ్చేసింది వీటి గురించి, ఇది ఎందుకు వేసుకున్నారు అని. నేను ఇప్పుడు ఛానల్ నేమ్స్ చెప్పాను కదా, హోపోనోపో, మనము అఫర్మేషన్ చేయడము, యూనివర్స్ని నమ్మడము, గాడ్ని బిలీవ్ చేసుకోవడము, ఇవన్నీ తెలిస్తే దీనిపైన నమ్మకం వస్తుంది. ఇది పెట్టుకోవాలనే ఆలోచన కూడా తర్వాతకే వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది నేను పెట్టుకుంటానికి రీజన్ పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గా ఇంకా థింక్ చేయాలి, హ్యాపీగా ఉండాలి. మీరు హ్యాపీగా ఉండారా అక్క నాకండి, ఇంకా హ్యాపీగా ఉండాలని. మనుషులో మనం ఆశాజీవులం కదా, ఇంకా హ్యాపీగా ఉండాలి. అవి వీటి వచ్చేసి నేను మొన్న అక్కడికి వెళ్ళాను కదా, ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నా. ఇది తీసుకున్నా. ఫస్ట్ రుద్రాక్షి వేసుకున్నాండి. రుద్రాక్షి వేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి, దానికి ఏమంటారు చూడండి, కొంచెం రిస్ట్రిక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్లో నాకు కష్టమైంది, వీటికి కూడా ఉన్నాయి రిస్ట్రిక్షన్స్. అది స్టార్టింగ్ కదా, కష్టం అయిపోయింది. ఇప్పుడు దీనిపైన ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు బాగా నమ్ముతున్నాను. అండ్ ఇది వచ్చేసి కరుంగలి మాల అంటారండి. సో వీటి పేర్లు కూడా మీకు తెలియదు, తెలిసిన వాళ్ళంటే కామెంట్ చేయండి. సో తమిళనాడులో వేసుకుంటారు. యాక్చువల్లీ సాయి పల్లవి హీరోయిన్ తెలుసు కదా, తన చేతికి చుట్టూ వేసుకుంటుంది, అదే అంత పెద్దది వద్దనేసి ఇది పెట్టేసుకున్నాను. అండ్ దీనికి రిస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి, నాన్ వెజ్ తినకూడదు, అండ్ నాన్ వెజ్ తిన్నప్పుడు వేసుకోకూడదు. నేను అలానే పాటిస్తున్నాను, నేను చాలా స్ట్రిక్ట్ అన్నట్టు. ఏదన్నా చెయ్యాలి అంటే ఖచ్చితంగా చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఎమిథీస్ అంటారు, క్రిస్టల్ స్టోన్స్ అంటారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంది అండి. ఈ గ్రీన్ కలర్ ఎల్లో కలర్ది వచ్చేసి ఇది కదా, దీన్ని వచ్చేసి కనకపుష్యరాగం అంటారు, ఎల్లో చెప్పారు. ఇది వచ్చేసి ఎల్లో చెప్పారు. ఇది వచ్చేసి టైగర్ ఐ లాగానే ఉంటుంది చూడండి. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంది. ఇవన్నీ మిక్స్డ్ కలిపి వేసుకున్నాను. ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా వేసుకుంటానులేండి.
ఎందుకంటే ఇది వేసుకుంటే ఏం జరుగుతుంది అంటే ఇవన్నీ వేసుకుంటే మంచి జరుగుతుందా అని అనుకోకండి. నేనైతే బిలీవ్ చేస్తున్నాను, నేను నమ్ముతున్నాను కాబట్టి వేసుకున్నాను అంతే. ఎవరి నమ్మకం అదే. ఇవి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి అంటే ఇవి డమ్మీ కూడా దొరుకుతున్నాయి. ఇవి అసలు యాక్చువల్లీ లాస్ట్ టైం మేము ఎలిఫెంట్ కేవ్స్ వెళ్ళినాం చూడండి, అక్కడ బాగా ఒరిజినల్ ఉన్నాయి. ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నాను, మొత్తానికైతే తీసుకున్నాను. అండ్ ఇంకోటి మనకి దీనికి రిస్ట్రిక్షన్స్ కూడా చాలా ఉన్నాయి. అక్కడే సో రిస్ట్రిక్షన్స్ ఏంటివి అని కూడా అడుగుతారు, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. అక్కడ మ్యూట్ చేసి రిస్ట్రిక్షన్ అయితే నాన్ వెజ్ తినకూడదు అండ్ ఎవ్రీడే నైట్ తీసేయాలి. ఇంకా మనకి లేడీస్ ప్రాబ్లం ఉన్నప్పుడు పెట్టుకోకూడదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఎక్కడికైనా మనము చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పెట్టుకోకూడదు. ఇవి చాలా చాలా పవర్ఫుల్. సో రుద్రాక్షంతో ఇవంతా అన్నట్టు. ఇవి స్టోన్స్, ఇప్పుడు నేను పెట్టేసుకునేవి కూడా స్టోన్స్తో అన్నట్టు. ఆ బ్రాస్లెట్ బ్లాక్దేమో చెట్టు నుంచి వచ్చింది కరుంగలి మాల. సో దాన్ని కరుంగలి బ్రాస్లెట్ అంటారు. మాల మనం లేడీస్ వేసుకోలేము. ఇన్ ఫ్యూచర్లో కన్నయ్యకి మిన్నయ్యకి వేస్తాను, బట్ ఇప్పుడు కాదు. ఒక సర్టెన్ ఏజ్ ఉందంట. సో నేను అది కూడా కనుక్కున్నాను, వాళ్ళిద్దరికి వేస్తాను. మంచి పాజిటివ్ ఉండాలి, పిల్లలలో చాలా స్ట్రెంగ్త్ ఉండాలి. మనకు పాజిటివ్గా థింక్ చేయడం వస్తే లైఫ్లో అన్నీ అచీవ్మెంట్ చేయొచ్చు, ఎవరితో గొడవ పడకుండా. ఇవన్నీ అవసరం లేదు అన్నట్టు కదా. ఒక జస్ట్ లైక్ గౌతమ బుద్ధునిలాగా ఉంటే మంచిది. ఈ రోజులలో అలా ఉండకూడదు అక్క అంటారు. మనకి మనం సెల్ఫ్గా ఉండాలి, బయట వారితో కాదు. మనకి మనం ఉంటే మన లైఫ్లో బాగుంటాము. బయట వాళ్ళతో కూడా అలా ఉంటే మనల్ని తక్కువ అంచనేస్తారు, అలా కాదండి. సో అది నేను చెప్పాలనుకున్నందుకు మ్యూట్ చేసి మీకు షేర్ చేసుకుంటున్నాను అన్నట్టు. చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇంకొక డౌట్ కూడా వస్తుంది, అక్క అవన్నీ పాటించాలా, తప్పదా, పాటించకపోతే ఏంటని. అలా అనకూడదండి, పవర్ తగ్గిపోతాయి అని చెప్పారు. నెక్స్ట్ ఏంటంటే మనం దేవుని దగ్గర ఎంత శుద్ధిగా ఉంటామో, ఇవి కూడా నేచర్ నుంచి వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా అంతే శుద్ధిగా, అంటే అంత ధర్మంగా ఉండాలి. మనం ఎంత ధర్మంగా ఉంటే మనకు అంత మంచి. అది పెట్టలేను కాబట్టి షార్ట్స్ చూడండి, డైలీ 2-3 షార్ట్స్ పెడతాను, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ మంచి ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో చెప్పండి, ఓకేనా. నెక్స్ట్ వ్లాగ్స్ పెట్టండి అక్క అంటున్నారు. వ్లాగ్స్ ఒకప్పుడు ఎట్లా చేసినో ఏమో కానీ ఇప్పుడు అసలు టైం కుదరట్లేదు. ఎస్పెషల్లీ ఎక్కువ టైము మా పెద్ద బాబుకి ఇవ్వాల్సి వస్తుంది చదువుకోవడానికి. ఎగ్జామ్స్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మంచిగా చదివి ఒక 2 years కష్టపడి మనం దగ్గరని పిల్లలకు నేర్పించినాం అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళంతటా వాళ్ళు ఓన్గా చదువుకుంటారు. సో వాళ్ళకి అలవాటు అయ్యేంత వరకు మనం చదివించడమే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిన్నుని స్కూల్కి పంపట్లేదు అంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో మిన్నుకి యాక్చువల్గా వచ్చేసి ఇప్పుడు 3.5 years. సో తనను కూడా కేవీలోనే వేయాలి కాబట్టి ఇయర్ అందుకే పంపలే. నెక్స్ట్ ఇయర్ నుంచి పంపుతాను. నెక్స్ట్ ఇయర్ కూడా నేను నర్సరీలోనే వేస్తాను, ఎందుకంటే బేస్ స్ట్రాంగ్గా ఉంటేనే వాళ్ళకి బాగుంటుంది అనేసి. లేట్ అయినా పర్లేదు, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వేస్తానండి. నెక్స్ట్ ఇయర్ వెళ్తున్నాడు. ఇక్కడ ఉంటే ఇక్కడ వేస్తాము, లేదంటే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయితే ఇంకా అక్కడైనా వేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా రూమ్ వెంటిలేషన్ బాగుంటుంది అక్క. ముంబైలో వెంటిలేషన్ ఉండదు. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ముంబైలో ఏంటంటే షెల్ఫ్స్ ఉండవు. నేను ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను, వెంటిలేషన్ అసలు ఉండదు, షెల్ఫ్స్ ఉండవు. మన లగేజ్ అంతా ఇదో ఈ బెడ్ కింద ఉంది. అది ఎలా ఉందో, మంచిగా ఉందో, ఖరాబ్ అయిందో తెలియదు. మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అక్కడ ఓపెన్ చేసుకుంటే తప్ప. సో అందుకే నాకు ఎక్కువగా వ్లాగ్స్ తీయడానికి ఇష్టం అనిపించదండి, ఎందుకంటే స్పేషియస్గా ఉండదు. ఎక్కడ ట్రైపాడ్ పెడదామన్నా కూడా ప్లేస్ ఉండదు. అందుకే నాకు వ్లాగ్స్ ఇంట్రెస్ట్ రావట్లేదు అసలు ఇక్కడ తీయడానికి. అది ఒకటిను, వెంటిలేషన్ ఉండదు, అడ్జస్ట్ అవ్వాలి. 3 years అడ్జస్ట్ అయినాం, ఇంకొక 1 year అడ్జస్ట్ అయితే అయిపోతుంది. న్యూ ఇయర్కి సెలబ్రేషన్ అంటే ఏముందండి, ఈ ఇయర్ అయితే చాలా సింపుల్గానే అయిపోయింది. లాస్ట్ ఇయర్ అయినా కేక్ తెచ్చి హడాబడి చేసినాము. ఈ వీడియో అయిపోగానే పిల్లలతోటి మెడిటేషన్ చేయించాలి. అట్లీస్ట్ ఒక 1/2 hour మెడిటేషన్ చేసుకోవాలి ఫస్ట్ కాబట్టి. ఎక్కువగా ఇలాంటి వీడియోస్ చూడడము, కొంచెం మెడిటేషన్ చేసుకోవడం, ఇలానే నాకు పీస్ఫుల్గా ఉంది, ప్రశాంతంగా ఉంది అంతే. సో బాగుంది, కామన్ కూల్గా ఉంది లైఫ్. ఎప్పుడు టెన్షన్గా హడావిడిగా అలా కాకుండా కూల్గా వెళ్ళిపోతుంది. అండ్ నాకు ఈ యూట్యూబ్లో ఒక 10 members బెస్ట్ సబ్స్క్రైబర్స్ ఉర్రండి. అసలు ఎలా అంటే నేను వీడియో పెట్టిన ఇన్స్టాగ్రామ్లో ఏంటక్క బాగుందక్క ఈ ఒక 10 నుంచి 15 members ఉన్నారు. చాలా అనిపిస్తుంది నాకు ఎంత బాగా రెస్పాండ్ అవుతారో. సో ఏదో మంచిగా అనిపిస్తుంది అసలు, అది మాటల్లో చెప్పలేను. బాగుంటుంది ఆ ఫీలింగ్. ఎందుకక్క వీడియో పెట్టలేదు అలా అడగడము. 15 members బాగా ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో బాగా టచ్లో ఉంటారు అన్నట్టు నాకు. అండ్ ఇంకొకటి తెలిసే, ఇంకా మన సబ్స్క్రైబర్లో ఏదైనా మీషో అంటే ఎజియోలో ఏదైనా షాపింగ్ ఉన్నా కూడా చెప్తారు అన్నట్టు, అక్క ఈరోజు ఇది ఉంది చూడండి అక్క అని. అంత క్లోజ్గా ఉంటారు అన్నట్టు. ఉన్న కొంతమంది అయినా
వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ కంటే ఎక్కువగా నేనేం చేయలేను. దగ్గరుంటే మీకు ఏదో ఒకటి చేసేదాన్ని. చాలాసార్లు అనిపిస్తుంది వీళ్ళకి ఎలాగనైనా గ్రాటిట్యూడ్ అంటే నా తరపున ఏదో ఒక గ్రాటిట్యూడ్ తీసుకోవాలని. తప్పకుండా మీకు ఏదో ఒకటి చేస్తాను, చెప్పను, బట్ చెయ్యాలి, అది నా రెస్పాన్సిబిలిటీ కూడా. మీరు ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను థ్యాంక్స్ కంటే ఎక్కువ నేను ఇంకేం చేయలేను. థ్యాంక్ యూ సో మచ్. నేను వీడియో పెట్టినా పెట్టకుండా ఏదైనా వీడియోలో చిన్న బిట్ చెప్పినా కూడా అక్క ఏమైంది అలా అడుగుతారు, బాగుంటుంది నాకు. ఓకేనా, ఇంకా అంతేనండి. ఇదైతే నేను జనవరి 1 రోజు షూట్ చేస్తున్నాను. ఈ 2025లో ఫస్ట్ వీడియో అన్నట్టు. చాలా పాజిటివ్ తోటి నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేయాలనుకున్నాను. అందుకే చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ 2025 మీకు నాకు మనందరికీ హ్యాపీ ఇయర్ అయిపోవాలి. సో అది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా ఖచ్చితంగా బ్లెస్ చేయండి. అందరం బాగుండాలి. మనకు అనుకునే అన్ని ఇయర్లో నెరవేరుతాయి, నెరవేరుతాయి అంతే. ఓకేనా. సో చాలా కంఫర్ట్గా ఉంది, బాగుంది, స్మూత్గా వచ్చింది. ఫుల్ ప్యూర్ కాటన్ అని కాదు, అంటే కాటన్ చున్నీ అలా ఏం కాదు, కానీ ఇది కొంచెం మిక్స్డ్ కాటను, బట్ కంఫర్ట్గా బాగుంది అన్నట్టు. మనకి మంచిగా ఉంది. నేను కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చూసేయండి. నాకే పెద్దగా హడావిడిగా పెద్ద వేసుకుంటాను, కొంచెం పార్టీ వేర్ అయితే వేసుకుంటానే తప్ప ఎక్కువ నేను వేసుకోలేను. అండ్ నాకు ఇలా మంచిగా కాటన్ చుడిదారే నాకు వెరీ కంఫర్ట్ అనిపిస్తుంది అండ్ చాలా ఇష్టం నాకు. సో ఏమో మన సబ్స్క్రైబర్ దగ్గర తీసుకున్నాను. ఆ గ్రీన్ డ్రెస్ కూడా చాలా బాగుంది, వెరీ కంఫర్ట్. అది కూడా ప్యూర్ కాటన్ ఏం కాదు, బట్ చాలా బాగుంది. అది తన నెంబర్ కూడా నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. కలెక్షన్స్ బాగున్నాయి అండ్ రీజనబుల్ ప్రైసేనండి, చాలా తక్కువనే ఉన్నాయి. ప్రైస్ కూడా ఎక్కువ 800 900 అట్లా ఏం లేదు. మన అందరం కొనే బడ్జెట్లోనే 500-600 అలా ఉన్నది. ఓకేనా. సో ఇదైతే ఏజియోలో తీసుకున్నాను, లింక్ కింద ఇస్తాను, చూసేయండి. మంచి లాస్ట్లో ఇంకొక కామెంట్ వచ్చిందండి, అక్క మీరు మైక్ వాడతారా ఏ మైక్ అని. నేను రీసెంట్గా ఒక 3-4 మంత్స్ నుంచి మైక్ వాడుతున్నాను, కానీ డైలీ వాడను. కొన్నిసార్లు మైక్ లేకుండా కూడా వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇప్పుడు బయట డిస్టర్బెన్స్ బాగా వస్తుందండి. ఫస్ట్ కదా ఇక్కడ పార్టీ చేసుకుంటున్నారు, పక్కన ఆయన కన్నయ్య మిన్ను టీవీ చూస్తున్నారు, నాయిస్ వస్తుందని ఇప్పుడు మైక్ పెట్టుకున్నాను. నేను వచ్చేది డిజిటీకి వాడతాను. సో మీరే మైకు, నేను చాలాసార్లు ఇది లేకుండానే వాయిస్ ఓవర్ ఇస్తాను. అందుకే మంచిగా బర్డ్, ఆ ప్యారెట్ సౌండ్, పక్కన ప్యారెట్ అన్నీ ఉంటాయి, అది వస్తాయి ఎందుకో. సో అలా ఆ సౌండ్ వస్తే నాకు ఇష్టం అన్నట్టు, న్యాచురల్గా అనిపిస్తుంది వాయిస్ ఓవరు. నేను వాడేది డిజిటిక్ అండి. ఒక 5 months ఏమో మా హస్బెండ్ గిఫ్ట్ ఇచ్చారు నాకు. దీన్ని కూడా నేను ఎక్కువ వాడడం లేదు. ఇయర్లో నేను ఫస్ట్ అనుకున్నాను దీన్ని కూడా బాగా వాడాలి. కొన్నిసార్లు ఈ పిల్లలు ఆడుకుంటారు కదా, ఇది దొరకగా కూడా నేను డైరెక్ట్గా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను. పిల్లలు ఎక్కడ వేసి ఒక్క దగ్గర ఉండదు. సో ఈ జనవరి 1 నుంచి నేను చేసుకునే రిజల్యూషన్లో ఇది కూడా నెంబర్ 1, మైక్ డైలీ వాడతాను. సో మీరు కూడా జనవరి 1 నుంచి ఏమేమి మారాలి, ఏమేమి చేయాలనుకుంటారో అది పాటించండి, ఖచ్చితంగా పాటించండి. నేనైతే 99% దీన్ని వాడాలని ఫిక్స్ అయిపోయాను ఈరోజు. అండ్ హ్యాపీగా ఉండాలి, ఫుల్ పాజిటివ్తో ఉండాలి. ఏది వచ్చినా నేను లో అవ్వద్దు. నేను చాలా సెన్సిటివ్ అండి, వెంటనే లో అవుతా, కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయను. సో లో అవ్వద్దు, ఫుల్ స్ట్రాంగ్ ఉమెన్ లాగా ఉండాలి. సో నేను పెట్టేసుకునే ఇవే కొన్ని, మీరు కూడా జనవరి 1 నుంచి పెట్టుకోండి, ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అండ్ ఎవ్రీడే మెడిటేషన్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. సో చాలా కొన్ని పెట్టేసుకున్నాను, అవన్నీ ఫాలో చేస్తాను మ్యాక్సిమం. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా. బాయ్ బాయ్.